వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ నెయ్యేసుకొని, ఒక్క స్పూన్ మునగాకు కారం వేసుకొని తిన్నారంటే మీ ఇంట్లో వాళ్ళు ఫిదా అయిపోతారనమాట ఈ కారప్పొడికి. సో, వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ రెసిపీ ఎలానో ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో, నేను చేసే స్టైల్‌లో ఒక్కసారి చేయండి. అంత టేస్టీగా అయితే ఉంటదనమాట. హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్కాపురం అమ్మాయి. ఈ కప్పుతోటి అయితే నేను మెజర్‌మెంట్ తీసుకున్నాను. ఆ కప్పుతోటి 2 ½ కప్పు మునగాకైతే తీసుకున్నాను. సేమ్ కప్పుతోటి 1 కప్ కరివేపాకు కూడా తీసుకున్నాను. ఆ స్పూన్ తోటి నేనైతే 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర అండ్ శనగగుళ్ళు అండ్ మినపగుళ్ళు స్పూన్ అనమాట. ఎక్కువ తీసుకోలేదు. వెల్లుల్లి ఒక 12, 10 మిరపకాయలనమాట మంటలేనివి. ఇన్‌కేస్ మీరు స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 అయితే యాడ్ చేసుకోండి. ఇవైతే సరిపోతది. ఇంతకు మించి ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోవద్దు. ఇదైతే నేను చెప్పే ఒక మెజర్‌మెంట్ తోటి అని చెప్తున్నాను. మీరు కూడా సేమ్ అలాంటి కప్ తోటి మెజర్‌మెంట్ తీసుకొని చేయండి. సో, పాన్ పెట్టేసి అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి బాగా రోస్ట్ అయితే చేసుకోండి. అండ్ శనగ గుళ్ళైతే ఇలా నేను చూపించిన విధంగా అయితేనే రోస్ట్ చేసుకోండి. మరీ రోస్ట్ అయితే చేయొద్దు. కొంచెం చేదవుతుంది మళ్ళీ. సో, ఈ కలర్‌లో ఉన్నప్పుడు అయితే మినపగుళ్ళు అయితే వేసుకోండి. మినపగుళ్ళు కూడా వేసేసి మంచిగా బ్రౌన్ కలర్‌లో రోస్ట్ అయ్యేలా చూసుకోండి. చూసారు కదా! ఇలా అయితే రోస్ట్ చేసుకోండి. సో, జీలకర్ర వేసేసి చిట్లపట్ల అయ్యేలా చేసి మంచి స్మెల్ వస్తున్నప్పుడైతే ధనియాలు కూడా వేసేసుకోండి. ధనియాలు వేసాక జస్ట్ ఒక 5, 10 సెకండ్స్‌లోనే మళ్ళీ వెల్లుల్లి అయితే యాడ్ చేసేసేయండి. సో, వెల్లుల్లి యాడ్ చేశాక అండ్ స్టవ్ ఆపేసి నెక్స్ట్ ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో, వీడియో నచ్చితే ఇక్కడి దాకా మీరైతే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. డెఫినెట్‌గా లైక్ చేస్తారని అనుకుంటున్నాను వీడియోకి. సో, నేనైతే ఇక్కడ వెల్లుల్లి అయితే యాడ్ చేశాను. చూసారు కదా! పొట్టు తీసేసి వెల్లుల్లి అయితే వేసుకోండి. ఇది కూడా ఒక 5, 10 సెకండ్స్ రోస్ట్ అయ్యేలా వెల్లుల్లి తీసుకోండి. చల్లారాక మిక్సీలోకి అయితే వేసుకోవాలన్నమాట. ఇదైతే ప్లేట్‌లోకి సర్వేట్ తీసుకొని అండ్ చల్లారనివ్వండి. సో, ఈ గ్యాప్‌లో అయితే ఒక స్పూన్ మళ్ళీ నూనె వేసేసి అండ్ ఎండుమిర్చి కట్ చేసి వేసుకోండి. ఇలా నేనైతే కట్ చేసి వేసుకుంటే మిక్సీలో బాగా మెదుగుతుందనమాట. ఇన్‌కేస్ రోట్లో దంచుకునే వాళ్ళైతే అలానే కట్ చేయకుండా వేసేసుకోవచ్చు. సో, చూసారు కదా! ఇలా అయితే చల్లారబెట్టండి. సో, మునగాకు వేసేసి మంచిగా క్రంచీ అయ్యేటట్టు మునగాకు అయితే అలా రావాలి. మంచిగా డ్రై అయిపోవాలన్నమాట. మనకి డ్రై అయినప్పుడు సౌండ్ ఎలా వస్తదో అలా వస్తది. సో, మంచిగా చూడండి. ఇదైతే మంచి దీంట్లో ఉన్న వాటరీ కంటెంట్ మొత్తం పోయి అండ్ మంచిగా రోస్ట్ అయ్యేలాగా వస్తది. అంతవరకు తిప్పుతూనే ఉండండి. ఇన్‌కేస్ అలా చేయకుంటే పచ్చి స్మెల్ వస్తదనమాట. తినేటప్పుడు మునగాకు స్మెల్లే వస్తది. సో, మంచిగా రోస్ట్ చేసుకున్నామంటే ఆ స్మెల్ రాదనమాట. చూసారు కదా! నేను చూసినట్టు చేయండి. సో, ఇలా మంచి సౌండ్ వస్తదనమాట వేగినట్టు గలగల అన్నట్టు. సో, అదే విధంగా అయితే ఇంక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి చల్లారిన దాకా. సో, కరివేపాకు కూడా సేమ్ యాజ్ యూజువల్ మంచిగా డ్రై అయ్యేలాగా చూసుకోండి. మంచిగా సౌండ్ వచ్చేలాగా. సో, ఆ 2 ప్లేట్‌లోకి అయితే తీసేసుకున్నాను. సో, ఇదంతా చల్లారిపోయింది. ఈ గ్యాప్‌లో అయితే మిక్సీకేసుకుందాం. మిక్సీ వేసేటప్పుడు కొంచెం ఉప్పైతే నేను వేయలేదు కదా ఇంతవరకు. మీకు సరిపోయేంత కల్లుప్పు అయితే నేను అంతైతే వేస్తున్నాను. దీంట్లోకైతే ఆ క్వాంటిటీ సరిపోతది. సో, మిగతా ఇంగ్రీడియెంట్స్ మొత్తం కరివేపాకు, మునగాకు మొత్తం యాడ్ చేశాను. కొంచెం పసుపు వేయండి లిటిల్ బిట్, ఎక్కువ వేయొద్దు. సో, నేను ఏస్తున్నంతే ఎయ్యండి. ఎక్కువైతే ఎయొద్దు. ఇన్‌కేస్ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఎక్కువ వేసుకోండి. సో, చూసారు కదా! నేను ఒకసారి మిక్సీ అయితే తిప్పాను. సో, ఎంతో యమ్మీగా మునగాకు కారం అయితే ఎంతో టేస్టీగా అయితే సూపర్ ఉంటదనమాట. వేడి వేడి అన్నంలో ఒక్కసారి ఒక్క స్పూన్ నెయ్యేసుకొని ఈ కారం పొడితో తినండి. అంత టేస్టీగా ఉంటదనమాట. ఇడ్లీలోకి ఆరెల్స్ డైట్ ప్లాన్ చేసే వాళ్ళకి ఇది చాలా యూజ్‌ఫుల్ అనమాట. ఇక్కడైతే నేను అన్నం పెట్టుకున్నాను. అండ్ మాదైతే ఈరోజు చింతకాయ పచ్చడి, మునగాకు రెసిపీ చేశాను కదా! సో, నెయ్యి వేసుకున్నాను. కొంచెం కలుపుకొని టేస్ట్ అయితే చూస్తాను ఎలా ఉందనేసి. సో, నెయ్యేసాను. కొంచెం బాగా మిక్స్ చేసి
మునగాకు కారం. నేను ఇది సెకండ్ టైమ్ అనమాట చేయడము. సో, ఫస్ట్ టైమ్ చేసినప్పుడు బావుంది. ఇదైతే ఇంకా సూపర్ డూపర్ హిట్ అని చెప్పొచ్చు. పండించినయి గదా! అంతే టేస్టీగా ఉంటదనమాట చెట్లు. సో, సూపర్ అయితే ఉందనమాట. సో, మునగాకు కారం. ఈ రెసిపీని మాత్రం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.